ఎందుకు ఆరోగ్యం సక్రమంగా ప్రజలకి అందడం లేదు? రెండు సమస్యలు. ఒకటి ఏమిటంటే ఇన్ఈక్వాలిటీ. హెల్త్ లో రెండు విషయాలను ముఖ్యంగా గమనించాలి. ఒకటి ఏమిటంటే అందరికీ ఆరోగ్యం అందుతుందా? ఆర్టికల్ 21 రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇట్స్ అ రైట్ టు లైఫ్. ఆరోగ్యంగా ఉంటేనే మీరు సరిగ్గా జీవించగలరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్స్ ఉన్నారు కానీ ఆరోగ్యం లేదు. అది మనం ముఖ్యమైన అంశంగా చూడాలి. ఇప్పటికీ మనకు 38 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. 19 ప్రభుత్వ రంగంలో, 19 ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఇంచుమించు 6,700 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు, పీజీ సీట్లు కాకుండా. అంటే ప్రైవేట్ రంగంలోనే ఇంచుమించు 3,500 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. దీంట్లో 50% మేనేజ్మెంట్ కోటా తీసుకున్నట్లయితే యావరేజ్ 1 కోటి రూపాయలు సంవత్సరం అనుకున్నా కూడా 1,750 కోట్లు. ఇది మళ్ళీ 1 కోటి రూపాయలు అనుకుంటే, మళ్ళీ పీజీ సీట్స్ అయితే 2 కోట్లు, 5 కోట్లు, 6 కోట్ల వరకు కూడా ఫీజు ఉన్నాయి. అంటే పూర్తిగా డబ్బు ప్రాతిపదిక మీద నడిచే మెడికల్ ఎడ్యుకేషన్ ఎంతవరకు ప్రజలకు మేలు చేకూరుస్తుంది?